గురించి ఒకే అభిప్రాయంతో మంచి సినిమాకి మంచి గౌరవం దక్కిందని ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అందరూ కూడా వచ్చారంటే ఇంకా మంచి బతుకుందని లెక్క. చాలా బాగుంది. మనుషులు చూడడం ఎక్కువ అలవాటు అయిపోయిన నాకు మరీ ఏకాగ్రమైపోతున్నాను ఈ మధ్య. ఎందుకంటే రికార్డింగుల్లో చాలామంది సంగీత విద్వాంసులతో కలిసి పనిచేస్తూ ఆ మహదానందాన్ని పంచుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎనర్జీ సంపాదించుకుని వాళ్ళని కొండకు ఇబ్బందులు పెట్టి ఆలస్యంగా వెళ్ళడం, దీనివల్ల కవి, సంగీత దర్శకుడు, నిర్మాత, డైరెక్టరు, మ్యూజిషియన్స్, రికార్డిస్టు వీళ్ళందరూ ఉన్న సందర్భంలో పాటలు పాడుతూ హాయిగా దాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు కేవలం ఒక గదిలో ఒక్కోసారి లైట్లు కూడా ఉండదు, చెవికి ఒక హెడ్ ఫోన్ తగిలించి కళ్ళకి గంతలు కట్టి అడవిలో వదిలేసినట్టుగా పాటలు పాడుకుంటున్నప్పుడు ఏముంటుంది ఇన్స్పిరేషన్ కానీ, ఎవరికెవరిన మాట్లాడడం కానీ, ఒక కొత్త అభిప్రాయాన్ని తీసుకోవడం కానీ, ఒక ఇన్స్పిరేషన్ పొందడం కానీ ఇలాంటివి లేని సందర్భంలో నాకు మనుషులు చూస్తే, అందులో కాస్త ఇలాంటి సమూహాన్ని చూస్తే మాత్రం చాలా ఆనందం వేస్తుంది. ఏం మిస్ అయ్యామో అది చెప్తే అది అనుభవించిన వాడికే తెలుసు. ఇక్కడ ఎవరున్నారు లైవ్ రికార్డింగ్లో పాల్గొన్నవాడు, గురువుగారు కూడా ఉన్నారు. అప్పుడు మీరు సినిమాకి వచ్చేసరికి అందరం కలిసి పనిచేయడం అనేటటువంటి అది అనుభవిక విద్య. అది ఒక గాయకుడు అవడం అనేటటువంటిది విశేషం. దీంట్లో రథ వేషాలు అప్పుడప్పుడు మంచి వేషాలు వేసినవన్నీ మంచి వేషాలు. ఇలాంటి వేషం దొరకడం కూడా చాలా గొప్ప విశేషం. నేను అప్పుడే చెప్పాను, నా జీవితంలో చాలా మధురమైన ఘట్టాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. మిథునం అనే సినిమాలో ఆ వేషం నేను వేయడానికి బాబు గారికి ఇచ్చిన బొమ్మ ప్రకారం అయితే అసలు అలాంటి బక్క బ్రాహ్మడు ఎక్కడ దొరుకుతాడు. ఆ రోజు త్యాగరాజు గారు ఎలా ఉండేవారో ఆ బొమ్మలన్నీ మనం చూసామా. మరి సోమయాజులు గారు వేసినప్పుడు ఏదో ఇంటిగా ముద్దబంతి పూలా ఉన్నారని అనుకున్నారు అందరూ. అలాగే ఇది భోజన ప్రియుడు కాబట్టి అప్పుడు నాలాంటి వాడు ఉండడం ముఖ్యమేమోనని చెప్పి అవకాశం ఇచ్చారు. కానీ దానివల్ల జరిగిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎవరింటికి భోజనానికి వెళ్ళినా ఆయన సినిమాలో రాసినవన్నీ, శ్రీరాముడు గారు ఇలా రాసినవన్నీ కూడా పెట్టి తిని చావు అనేవాడు అన్నమాట. తినకుండా బతికి పట్టుకట్టాను. మంచి సినిమా అండి. ఇలాంటి సినిమాకి ఒక గుర్తింపు రావడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. అక్కడ ఆ జ్యూరీలో నిజంగానే రెండు చెవుల మధ్య బుర్రలో గుంజు ఉన్నవాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి సర్వదా కృతజ్ఞులమే. ఎందుకంటే ఇలాంటి చిన్న ప్రయత్నమైనా దాన్ని ఎవరైనా గుర్తించి చప్పట్లు కొడితే తప్ప కళాకారులు బతికి పట్టుకట్టడం కష్టం. చాలా సంతోషంగా ఉంది. నేషనల్ లెవెల్లోనే రావాల్సింది, రాని వాటి గురించి ఎందుకులేండి. ఒక మంచి గుర్తింపు వచ్చింది ఆలస్యంగానైనా కూడా. వీటి మీ అందరూ కూడా భాగస్వామ్యం ఉంది దీంట్లో. అందరూ విని ఆనందించే రకరకాల ఎక్స్పీరియన్సెస్ మాకు. ఇక ఫస్ట్ ప్రొజెక్షన్ చూస్తున్నప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు ఫోన్లలోనో మెయిళ్లలోనో లేకపోతే ఇంకా ఏ రకమైనా సరే ఆహా ఏమి సినిమా, ఓహో ఏమి సినిమా అంటూనే ఉన్నారు. నిన్న కూడా ఇద్దరు కుర్రాళ్ళు పాట పంపించాను తనకి అవకాయమని అందరూ. నేను ఇలాంటి మంచి సినిమాకి పాలు పంచుకోవడం చాలా బాగుంది. పాడినట్టు ఇంత బాగా పాడేసిన వాళ్ళు నేను ఏం పాడాలో కూడా తెలియట్లేదు నాకు. గుర్తుండి చాలా అన్ని పుస్తకాలు పెట్టుకుని జనగణమని కూడా తప్పు పాడుతుంటాయి. మంచి ఏమి చేద్దాం చెప్పండి, మీరే చెప్పాలి. మీరు చేస్తే బాగుంటుంది. నోటుకు వచ్చి మాట్లాడి అనుభవం అయింది. అవతల వాళ్ళకి యాతన పెట్టడమే నా పని. ఈ పాపం ఏదో పెద్దవాడని చెప్పి నాకు మర్యాద ఇచ్చాడు. కానీ డైలాగ్ చెప్తుంటే మధ్యలో ఈ స్పీకర్ పెట్టుకొని మధ్యలో అయ్యా ఇది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇది కట్టేయండి అనేవాడిని. ఇది నాకు ఒకటి ఇచ్చేసాడు ఆయన. తర్వాత షూటింగ్ కాగానే నాకు ప్రజెంట్ చేసేసారు. నేను సైలెంట్గా వెళ్ళి దాన్ని తిప్పేస్తుండేవాడిని. మాట్లాడినిచ్చేవాడు కదా. మనం చెప్తుంటే గురుగా తలక రాసేసుకోండి, తలక రాసేసుకోండి. ఎవరన్నారు ఈ సినిమాలో రెండే పాత్రలని? ఎన్ని పాత్రలు ఉన్నాయండి. ఆకు, అలం, చెట్టు, చేమ, ఆవు, దూడ, రకరకాల గాత్రాలు, మనుషులు, ఆకాశం, నేల, ఉత్తరాలు, పువ్వులు, పక్షులు. ఎంత ఎంత అందమైనటువంటి ప్రదేశం. కొన్నాళ్ళైతే నేను మధ్యాహ్నం భోజనం మానేసి అక్కడ ముళ్ళకే తిన్నాను. అది ఎంత ఒక 3 నెలల్లో ఒక చిన్న అద్భుతమైనటువంటి వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి కావాల్సినటువంటి లొకేషన్ నచ్చగా ఇంటి ఎదురుగుండానే పెట్టుకొని 2 కొబ్బరి చెట్లు,
ఒక కూలిపోయినటువంటి పెంకుటిల్లు ఉంటే చూసి ఇక్కడైతే బాగుండదు ఏంటంటే ఇది తయారైతే సరిపోతుందా 3 నెలల్లో తయారు చేయించారు ఆయన. తప్పకుండానండి. అవి అసలు అది ప్రాణం లేచి వస్తుంది. అక్కడ గోలికాయలు ఆడుకోవాలని రకరకాల ఏమేమి చేసామో అన్నీ గుర్తుకొస్తుంది. అది దాన్ని మ్యూజియం లాగా అలాగే ఉంచేశారు. అది చాలా చాలా ఆ ఇల్లు వ్యవహారం అంతా కూడా ఎంత బాగుంటుందో. అక్కడ 20 రోజులు చేసాం షూటింగ్. మొత్తం కాదు, అక్కడ మా ఆ లొకేషన్ 5 పొద్దున్నే లేవడం 7:30 కల్లా మేకప్ పాడాలి, బట్టలు మార్చుకొని వెళ్ళిపోవడం. మేకప్ లేదు ఎవరికి. ఇక్కడ లక్ష్మి గారికి ఉద్దు పెట్టారు కాబట్టి కాస్త ఆలస్యమే తప్ప. కానీ ఆవిడలో ఒక విశేషం ఏంటంటే 1 గంట కాగానే భోజనం తిని తీరాలి. అది ఏ సీన్ అయినా సరే, మధ్యలోనైనా సరే బ్రేక్ చెప్పేయండి స్వామి, బతుకు ఎందుకండి తినడం కోసమే కదా అనేది ఆవిడ. 1 గంటకు బ్రేక్ చేయండి, తర్వాత చేద్దాం అనేవారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా అనుకోకుండా చాలా అద్భుతంగా పండాయి సినిమాలో. పోను చాలా రంజుగా మారింది. షూటింగ్ తీయడం కూడా చాలా రంజుగా మారింది. ఎప్పుడెప్పుడు రష్ చూద్దామా, ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చేద్దామా అని చాలా గుబిళ్ళూరా అన్నమాట సినిమా. చాలా చాలా చక్కటి సినిమాలో పనిచేసింది. మహా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప, ఏ పారిజాతములు ఇయగలను చెలి, గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలో తులదాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా, శరదిందు చంద్రికా. కలువ పూల చెంత చేరి కైమోడు పుసితును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని, మబ్బులతో ఒక మారు మనవి చేసి కుందును, నా అంగన భాయాంగణమున ముంగురులై కదలాలని, చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాజడ సంరులా, మల్లియలై మొలవాలని, పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును, పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును, నా పొలతికి ముఖబింబమై కడలు దిద్దుకోవాలని, ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థితును కడసారిగా, నా రమణికి బదులుగా ఆకారం ధరించాలి.
నారాయణ రెడ్డి గారు, ఏ కవిత, మహదేవన్, పుగళేంది, బాలుడు. నమస్కారం.